నేనింకా బతికే ఉన్నాను. బతుకే లేదు. నేను మనిషిని. దయలేకుండా రక్తాలొచ్చేలా కొడుతుంటే మర్చిపోయారేమో అని గుర్తు చేస్తున్నా. నేను రైతును, అందరి ఆకలి తీర్చే అన్నదాతను. కిరాయి కొడుకునని, పెయిడ్ ఆర్టిస్టునని అంటుంటే కాదని గింజుకుంటున్నా. ఏ పార్టీకి చెందినవాణ్ణి కాదు, ఏ రాజకీయం నాకు తెలియదు. నీళ్ళ తల్లిని నమ్ముకొని బతుకీడుస్తూ నా బతుకేదో నేను బతుకుతున్న బడుగు జీవిని. రాష్ట్రం విడిపోయిందన్నారు. అయ్యో అనుకున్నా. నూతన రాష్ట్రంగా అభివృద్ధి చెందుతామన్నారు. మంచిదే అనుకున్నా. రాజధానికి మా భూములు ఇవ్వాలన్నారు. ససేమీరా అన్నారు. కన్న తల్లిని నేల తల్లిని వదిలేయలేమన్నాను. కానీ ఎల్లకాలం ఉండే రాజధాని, కొన్ని తరాల పాటు నిలవాల్సిన రాజధాని, అభివృద్ధి కోసం ఎవరో ఒకరు త్యాగం చేయాల్సిందే. మా త్యాగం పునాదుల మీద రేపటి తరాల ఆశల సౌధం నిర్మిస్తామంటే, భవిష్యత్ తరాల భవితను కడతామంటే సరే అన్నారు. సమ్మతి తెలిపాను. పచ్చని పంటలు పండే నేలని రేపటి తరం గర్వంగా చెప్పుకునే రాజధానిలా మారుస్తామంటే ఆ యజ్ఞానికి సమిధను నేనవుతున్నా అనుకున్నాను. ఇవన్నీ నేను మాత్రమే అనుకున్నాను. శాసనాలు చేసే సభలో అందరూ సమ్మతిస్తే అది నిజమని అనుకున్నాను. అమరావతి రాజధాని అని అందరూ అంటే మాట మీద నిలబడతారనుకున్నాను. కానీ రాజు మారితే రాజధాని మారుస్తారని నాకు తెలవదు. మరి ఇద్దరు నాయకుల మధ్య వైరానికి నేను బలవుతానని నాకు తెలవదు. మరి పార్టీలు వాడే రాజకీయ జూదంలో నన్ను ఒడ్డారని నాకు తెలవదు. మరి నేనేం చేయను. నేను సామాన్యుడిని, అనామకుణ్ణి, అమాయకుణ్ణి. నాడు భూములిస్తే త్యాగధనుడు అని కీర్తించారు. చరిత్రలో నిలబడిపోతుంది అన్నారు. ఇవాళ నేను చేసింది నా స్వార్థం కోసమట. వ్యాపారం చేశానట. ఆ వ్యాపారమే వస్తే రైతుగా ఎందుకు ఉండేవాడిని? ప్రభుత్వాన్ని నమ్మి భూములిస్తే ఫలానా పార్టీకి చెందినవాడిని అంటున్నారు. పాలకులపై నమ్మకంతో అప్పగిస్తే ప్రతిఫలం ఆశించే ఇచ్చావు అంటున్నారు. కూడుబెట్టేవాడికి కులాన్ని ఆపాదిస్తున్నారు. చెమట చిందించి పండించిన నేలపై రక్తం కారేలా కొడుతున్నారు. ఇది అన్యాయం అని రోడ్డెక్కితే కాళ్ళు కీళ్ళు విరగ్గొడుతున్నారు. ఇదేమి నీతి అని ప్రశ్నిస్తే పెయిడ్ ఆర్టిస్టులని అవమానిస్తున్నారు. ఇదెక్కడి పాలన అని నిలదీస్తే అరెస్టులు చేసి లోపల వేస్తున్నారు. తల్లి, యాలి, ముసలి, ముతక, పిల్ల, జల్ల అనే తేడా కూడా లేకుండా నిర్దాక్షిణ్యంగా అధికార జులుం చూపిస్తున్నారు. గుండె లదిరేలా ఏడుస్తున్నా వినిపించుకోవట్లేదు. గుండె లాగి చస్తున్నా పట్టించుకోవట్లేదు. మట్టిని నమ్ముకున్నోడి నోట్లో మట్టి కొట్టారు పాలకు. అమ్మించి ఒకడు, నమ్మించి ఒకడు. నట్టేట ముంచారు, నయవంచన చేశారు. అన్నం పండించి అందరి బాగు కోరుతూ అందరి బతుకు కోరే అన్నదాతను ఆత్మాభిమానం చంపుకొని అందరి కాళ్ళు పట్టుకునే గతి పట్టించారు. మమ్మల్ని బతికించండి అని వేడుకునేలా చేశారు. నేను అడగలేదే నాకు రాజధాని కావాలని. నేను అడగలేదే నాకు ఆకాశ హార్మ్యాలు కావాలని. నా పంటలు నేను పండించుకుంటూ నా బతుకేదో నేను బతుకుతుంటే రాజధాని అని వచ్చిందెవరు? నమ్మించిందెవరు? నాడు సమ్మతించిందెవరు? మీరు బాగున్నారు. మధ్యలో నేను బలవుతున్నాను. మొన్న నన్ను నమ్మించారు, ఇవాళ వంచారు. నాకు పట్టిన గతే ఇవాల్టి ఇక్కడి పరిస్థితే మళ్ళీ తీసుకొస్తారు ఇంకొన్నాళ్ళకి వేరే చోట. నా వేదన ఆవేదన
నా గురించే కాదు, నాలా బలవుతున్న ఇంకెందరి గురించో, బలి కాబోతున్న ఇంకెందరి గురించో